అరే రామనాథంలా ఉన్నాడే. రామనాథం గారు, రామనాథం గారు, ఏమైంది? లేకంటే ఆర్ యు ఆల్ రైట్? ఐఎమ్ ఓకే సార్. రండి హాస్పిటల్కి వెళ్దాం. అక్కర్లేదండి, నేను బాగానే ఉన్నాను. ఈయన మీకు తెలుసా సార్? ఈ అమ్మాయి మీకు తెలుసా? అంటారేంటి సార్? మేము బంధువులమని చెప్పండి. పోనీ నా దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటుందని చెప్పండి. కన్న కూతురు పక్కనే ఉండి తన కోసమే వెతుక్కుంటున్నాడా? యా, హౌ ఆర్ యు బ్రో? గుర్తుపట్టారా? ఐ యామ్ సుధా చిన్న వదిన, ఇందుమతి. అనవసరమైన అనుబంధాలను నేను గుర్తుంచుకోను. రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్లేదండి, నేను వెళ్తాను. మీ ఇష్టం. ఇంతకీ నేను మీకు అప్పచెప్పిన పని పూర్తయిందా? అదే మా అమ్మాయి స్కెచ్ వేయటం పూర్తి చేశారా అని. ఏంటి, మీ అమ్మాయి స్కెచింగ్ వేస్తున్నారా? అవన్నీ నీకు అనవసరం. నీ పనేదో నువ్వు చూసుకో. చెప్పండి. అది మరి అసలు ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి మీ కూతురి అన్న నిజం చెప్పేస్తాను. నా కడ్డొస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని దుర్మార్గుని సార్. పాపం మీకు కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు ఉంటారు. నాలాంటి వాళ్ళకి అడ్డొస్తే వాళ్ళు ఆఫీసులకు వెళ్తున్నప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో పోవచ్చు. నేను చెప్పలేను. ఏమైందండి? స్కెచ్ వేయడానికి నా ఆరోగ్యం సహకరించటం లేదండి. మీరు నాకు అప్పగించిన పని నేను పూర్తి చేయలేను. నన్ను క్షమించండి. అలాంటప్పుడు స్కెచ్ వేస్తానన్న కమిట్మెంట్ నాకెందుకు ఇచ్చారు? అయ్యో పాపం, ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్తున్నారు కదా, అలా దబాయిస్తారేంటి సార్? నువ్వు ఇన్వాల్వ్ కా. దిస్ ఈజ్ మై పర్సనల్ మ్యాటర్. గంగా, బీ సైలెంట్, హీఈస్ వెరీ వైలెంట్. కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు ఐ ఆమ్ వెరీ సారీ. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, మీ అమ్మాయి మీకు చాలా దగ్గరగా ఉంది. మీకు దగ్గరలోనే ఉంటుందని నాకు అనిపిస్తుంది. మీరు త్వరలోనే కలుసుకుంటారు. I don't require any of your suggestions. సార్ అంతేలేండి, కాస్త కోపం ఎక్కువ. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి బాబాయ్ గారు. నువ్వు చాలా మంచిదానివమ్మా. నీకు ఆ శ్రీరామరక్ష ఎప్పుడూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ తల్లి. సారీ అమ్మా. సారీయా? Ganga, that old man, why told you sorry? Why he is looking like that you?
ఏమో చిన్నత్తయ్య, పదండి ఇంటికి వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది. కమ్. ప్రీతి, ప్రీతి, ఎందుకమ్మా కిందికి వచ్చావు? నీకేదైనా కావాలంటే నన్ను గంగను పిలిస్తే వచ్చేవాళ్ళం కదా. ఎంతసేపని గదిలో కూర్చోాలన్నయ్య? కాసేపు మీ అందరితో మాట్లాడితే టైం పాస్ అవుతుందని వచ్చాను. సరే రా. ఉమ్. జాగ్రత్తమ్మా. ఏంటి నానా అన్నయ్య వైపు అలా చూస్తున్నారు? అన్నయ్య అంటే ఎలా ఉండాలో చూసి నేర్చుకుంటున్నానమ్మా. నీ గురించి అన్ని విషయాల్లో కేర్ తీసుకుంటున్నాడు. అందుకే నేను అస్సలు టెన్షన్ తీసుకోను. బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి మాటలు ఎన్నైనా వస్తాయి. అయినా నీ గురించి టెన్షన్ పడేంత తీరిక, టైము మీ నాన్నగారికి ఎక్కడున్నాయి ప్రీతి? చెల్లెలి గారింటికి పచ్చళ్ళు మోసుకెళ్ళడానికి మాత్రం టైం సరిపోతుంది. శకుంతల, ఇంకా ఆ విషయం నుంచి బయటికి రాలేదా? ఎలా వస్తానండి? ఇంట్లో కడుపుతో ఉన్న అమ్మాయి ఉందన్న ఆలోచన ఎవరికైనా ఉందా? కళ్ళెదురుగా కనిపించినప్పుడు ప్రేమలు వలకపోయడమే గాని దాని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఏం ఆలోచించాలి? ఈ వీక్లో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. తీసుకున్నారా? రుద్ర అన్నయ్య ఫ్రైడే అపాయింట్మెంట్ తీసుకున్నారమ్మా. నిన్న రాత్రే నాకు చెప్పాడు. పెద్దమ్మా, మీరేం టెన్షన్ పడకండి. ప్రీతిని జనరల్ చెకప్కి నేను ఫ్రైడే తీసుకెళ్తాను. ఫోన్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవడం పెద్ద విషయం ఏం కాదులే. వీరు, ఫ్రైడే ప్రీతిని చెకప్కి తీసుకెళ్ళు. సరే అత్తయ్య గారు. డాక్టర్ ఇచ్చిన డెలివరీ డేట్ కూడా దగ్గర పడుతోంది. నీకు సీమంతం జరిపించాలనే ఆలోచన కూడా ఎవ్వరికీ రావడం లేదు. సిస్టర్, యాక్చువల్లీ బేబీ షవర్ గురించి నేను గంగా డిస్కస్ చేసుకున్నాం. ఇంటికి పెద్ద నేనా గంగా? అవునులే, నాకు నేను అనుకోవడం తప్ప ఆ గౌరవం ఎవరు మిగిల్చారని. అత్తయ్య గారు, నేను పంతులు గారిని పిలిపించి సీమంతానికి ఏ రోజు బాగుంటుందో ఏర్పాటు చేయిస్తాను. మీరేం టెన్షన్ అవ్వకండి అత్తయ్య గారు. అరేంజ్మెంట్స్ అన్నీ గ్రాండ్గా ఉండేలాగా నేను ప్లాన్ చేస్తాను. పెద్దమ్మా, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరినీ నేను ఇన్వైట్ చేస్తాను.